సో మేము రూమ్లో ఖాళీగా ఉండి ఈరోజు మామిడికాయలకు వేట అని ఫిక్స్ అయ్యాం. ఈ మామిడికాయల వేటకు ఒక ఆయుధం రెడీ చేస్తున్నారు. కర్ర వచ్చేసి తరుణ్ తీసుకొచ్చాడు, బాటిల్ వచ్చేసి సతీష్ కట్ చేశాడు, తాడు వచ్చి నేను తీశాను కబోర్డ్ పై నుంచి. ఇంకా సో మా రూమ్ పక్కన ఈ మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టుకు ఉన్న మామిడికాయలు ఏమేద్దామని ఇప్పుడు చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్న మామిడికాయలు మీకు కనబడతాయి. సో ఇప్పుడు ఈ కిటికీకి ఉన్న గ్రిల్ కూడా పీకేయడం జరిగింది. క్యాంప్ స్టార్ట్ చేస్తాం. మరకని మామిడికాయలు అయితే ఇలా తెంపడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇప్పుడు మామిడికాయలు ఎలా తీస్తున్నాము. సక్సెస్ఫుల్గా ఒక కాయ అయితే సంపాదించాం. జరగాలి. ఇంకొక మామిడికాయ అయితే వచ్చింది. మనకు 2 నెలల వరకు మామిడికాయ పచ్చడి సేమ్ అని వీడియోలో వైరల్ అయితే లెక్క. సో దిస్ ఈస్ ద స్కెచ్ వి డిడ్. వీళ్ళందరూ అయితే మంచి ఎక్సైటింగ్గా చూస్తున్నారు మామిడికాయల కోసం. చూడొచ్చు మీరు ఎన్ని కాయలు అయితే సాధిస్తున్నారో. సొంత తోట ఉన్నాయి, ఎన్ని కాయలు రావు. పక్కడింట్లోనే అది మన ఫ్లోర్ పక్కన ఆ చెట్టు కాయలన్నీ ఉన్నాయంటే అది ఒక అదృష్టం కాదు. కింద 3rd ఫ్లోర్ వాళ్ళు. మామిడికాయలు వేట. అనిల్ అలా పడికి అమ్మకొచ్చినా అలా వెళ్ళా 2 వేలు సంపాదించుకొని వచ్చాను కదా, సాయంత్రం పార్టీ చేసుకున్నాను. అమ్మ పొద్దున ఇంటికి వచ్చి చెట్టు మామిడికాయలు ఉండాలి. 3rd ఫ్లోర్ కానీ 2nd ఫ్లోర్ కానీ ఆడనుకుంటాడు కింద నుండే పోవాలి కానీ మీద నుండే వెళ్ళిపోయి ఎవడో ముందు కొడితే కిందే కదా కడతాడు. నడితే అక్కడ వెళ్ళిపోయి మనం కోసుకోవచ్చు ఎవరు లేకపోతే. అది కంప్లీట్ క్లోజ్లో ఉంది. ఇల్లు 3 months నుంచి చదువుతున్నాను. అది రాకపోవడం వల్ల బాటిల్ కూడా తీసుకో. దాంతో ఫోన్ తాగే జస్ట్లో మిస్ అయ్యే వాటిని కూడా తప్పకుండా తీస్తున్నారు. 2 కాయలు తెంపారు ఒకే అటెంప్ట్లో. ఇది హైలైట్. సో దాన్ ఒక హాఫ్ పార్ట్